నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి బోలెడంత నాలెడ్జ్ చేస్తూ చక్కగా ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలి, ఎలా చేయడం వల్ల మన జీవితాన్ని ఉద్ధరింప చేసుకుంటాము, ఎలాంటి పరిహారాలు కావాలి, సో ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా అమావాస్యకు సంబంధించి, ముఖ్యంగా మహాలయ అమావాస్యకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారి మాటలు అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, అమావాస్య, మహాలయ అమావాస్య, మహాలయ పక్షాలే చాలా చాలా ముఖ్యము, ప్రతిరోజు ఇంపార్టెంట్ గా చెప్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు చేయలేని వాళ్ళు కూడా ఒక్క మహాలయ అమావాస్యని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకున్న దోషాలు పోతాయి అంటారు. అసలు ఏం దోషాలు పోతాయి, మహాలయ అమావాస్యని ఉపయోగించుకోవడం అంటే ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి? మరి ఈసారి వచ్చే అమావాస్యకి సూర్యగ్రహణం అనేది కూడా ఉంది కాబట్టి ఇంకా దీని ఇంపాక్ట్ మంచిగా ఉండబోతుందా, ఇంకేమైనా నెగటివ్ గా ఉండబోతుందా? పూర్తి ఇన్ఫర్మేషన్ తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ పూర్వజన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో పురాణాలు కానీ, అదేవిధంగా ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ చదివిన వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. జన్మలు ఉన్నాయి, పితృదేవతలు అనేటువంటి ఒక దేవతా బృందం అనేటువంటిది ఒకటి ఉంది, పితృదేవత అనేటువంటిది. ఈ యొక్క జీవి మరలా మరణించిన తర్వాత ఇంకో దగ్గర జన్మ ఎత్తడం జరుగుతుంది. ఇవన్నీ మనం వింటుంటాం, కానీ కంప్లీట్గా మీరు దాని మీద బిలీవ్, అది నిజమో అని చెప్పి నమ్మడానికి కొంత టైం పడుతుంది. మహర్షులు మనకి ఎప్పుడో చెప్పారు, అనేక పురాణాలు, గరుడ పురాణంలో కానీ ఇట్లాంటి వాటిలో. అయితే ఈ మధ్య కూడా నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చూశాను, వేరే కంట్రీస్లో వాటి మీద రీసెర్చ్ చేసి ఎస్ ఉన్నాయని చెప్పని చెప్పడం జరిగింది. ఎలా అంటే, ఒక మనిషి గుర్రం నడిపిస్తూ చనిపోయినట్టు అవ్వగానే ఆమెను తీసుకొచ్చి రూమ్లో పెట్టినప్పుడు ఆత్మ బయటకు వచ్చినప్పుడు బయటది కూడా చూస్తుంది యాక్చువల్గా. అయితే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, మరణించిన వ్యక్తి మరలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది మా తాతగారి విషయంలో కూడా ఒకసారి జరిగింది, తీసుకుని వెళ్ళి అయ్యో ఇది తప్పుగా తీసుకురావడం జరిగిందని మళ్ళీ వదిలేస్తారు యాక్చువల్గా వాళ్ళు. కొన్నిసార్లు అలా జరిగింది. మా మదర్ వాళ్ళ ఫాదర్. అయితే అలా ఎప్పుడైనా కొన్నిసార్లు ఇది ఉమా సంహిత పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో కూడా చెప్తాడు ఒకసారి, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంటాయి మళ్ళీ అని. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ రీసెర్చెస్లో కొంతమంది అక్కడ మనిషి చనిపోయాడని అనుకున్నప్పుడు బయట జరిగిన అంశాలు లేచిన తర్వాత చెప్పడం, ఎందుకంటే ఆ సోల్కి మళ్ళీ దానికంటూ ఒక దృష్టి, అదంటూ వినడం, అదంతా కూడా ఉంటుంది సోల్కి, మన బాడీతోనే కాకుండా. ఇట్లాంటివన్నీ వాళ్ళ అనుభూతులు చూసి చాలామంది దాని మీద బుక్స్ రాయడము, రీసెర్చెస్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. అంటే ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు, ఒక జన్మ అనేటువంటిది ఉంది, ఆత్మ అనేటువంటిది ఉంది, ఆత్మ మరొక జన్మ తీసుకుంటుంది, పితృదేవతలు అనేటువంటిది ఒక వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది మనకి. అంటే ఇవన్నీ నీకు చనిపోయిన తర్వాత నువ్వు బ్రతుకున్నంత కాలము నమ్మకుండా ఇవేమీ లేవు అని ట్రాష్ అనుకొని, చనిపోయిన తర్వాత ఆ యమబట్లు వచ్చి 3 బట్టలు వస్తారట తీసుకెళ్ళేటప్పుడు, అప్పుడు నువ్వు రియలైజ్ అయితే చేసేది ఏమీ లేదు, అంతే, ఏమీ లేదు, ఇంకా శరీరమే లేదు కదా మనం చేయడానికి. ఎందుకంటే నువ్వు ట్రాష్ అనుకుని పెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నీ పిల్లడికి తెలియదు ఆ విషయం, ఏదో వాళ్ళకి పూర్వజన్మ సంస్కారం ఉంటే ఆ పిల్లవాడికి ఎలగొచ్చు, ఇలాంటివి ఉన్నాయి మా నాన్నగారు పాటించలేదు నేనే పాటిస్తానని. అలా ఉంది అంటే అది పూర్వజన్మ వాసన అంటారు దాన్ని, పూర్వజన్మ పుణ్యం అంటారు. అలా పెట్టాలంటే కనుక ఉంటే లక్కీ, లేకపోతే నువ్వు చేయలేదని నీ పిల్లవాడు చేయడు. నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి 12 రోజులు ఉంటుంది కదమ్మా, వాళ్ళకి 12 నెలలు, వాళ్ళకి 12 రోజులు, మనకు 12 నెలలు. మనం ప్రతి నెల పెట్టేటువంటి పిండ ప్రధానాలు ఏదైతుందో వాళ్ళకి ఒక్కొక్క రోజుకి ఫుడ్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి ఫుడ్గా ఉండదు, వాళ్ళకి ఆహారంగా వెళ్తూ ఉంటుంది. మనం చేసేటువంటి తర్పణాలు కానివ్వండి, పిండ ప్రధానాలు కానివ్వండి, అదేవిధంగా స్వయంపాకం కానివ్వండి, మీ పూర్వీకులకి ఆహారంగా వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆహారం ఏ రకాలుగా వెళ్తుందంటే, నువ్వు అనొచ్చు ఏమండి మా తాతగారు చాలా భక్తిపరులు అండి, ఆయన అసలు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే ఛాన్సే లేదు, దేవలోకానికి వెళ్ళిపోయి ఉంటారు అంటే అక్కడికి అమృతంగా వెళ్తున్నాడు, వెళ్ళిపెట్టే పిండం. పావుగా జన్మించావు, గాలిగా వెళ్తున్నాడు, పాము గాలిని తీసుకొని బ్రతుకుతుంది. ఒక రాక్షసుడిగా జన్మించావు, మాంసంగా వెళ్తుందట. ఏ జన్మ ఎత్తినా సరే ఒక రక్తం పీల్చే ఒక దోమగా జన్మించావు, రక్తంగా వెళ్తుందట. అంటే ఏమిటి, ఈ పిండ ప్రధానాలు కానీ ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటివే. వీటిని నేను ఒకటే చెప్తాను, మీ తాతగారికో నాన్నగారికో చేస్తూ ఉంటారు కదా, చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా లీవ్ పెట్టుకోండి. మీరొక్కరే కాకుండా మీ ఇంట్లో పిల్లలకు కూడా ఆ రోజు స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చొని చెప్పండి. ఎందుకంటే మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పిల్లవాడు ఎప్పుడూ చూడ్డు, స్కూల్కి వెళ్ళిపోతాడు. పెద్ద అయిన తర్వాత తల్లిలో ఎవరో చెప్పింది, అరే ఇట్లా ఉంటారంటే వాట్ ఈస్ ఐ డోంట్ నో,
చిన్నప్పటి నుంచి కనుక కూర్చోబెట్టి నాన్న ఈ రోజు మీ తాతగారిది నేను పెడుతున్నాను చూడు, ఇలా ముగ్గురు ఉంటారు, నాన్న తాత ముత్తాత అనేటువంటి వాళ్ళ పేర్లు ఇవి, ఇలా పిండ ప్రదానాలు చేస్తాం, ఇలా పురోహితుడిని పిలుస్తాం, అతను ఇలా చేస్తారు, దీన్ని మళ్ళీ గైలు కూడా చేసే ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా చెప్పి మనం చేయించాలి. చాలా మంది పిల్లలు వద్దు ఇలాంటివి చూడకూడదు, వాళ్ళని ఉంచకూడదు అని తప్పు తప్పమ్మో. పిల్లల్ని ఉంచాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎక్కడ నేర్చుకుంటారు? ఎవరు చెప్తారు చెప్పండి? పిల్లలకి చెప్పాలి. అమావాస్య, మహాలయ అమావాస్య చాలా గొప్పది. ఇంకొంతమంది అయితే గయకి కూడా వెళ్తారు, ఆ రోజు గయ వెళ్తారు. గయాలో చేసే శ్రాద్ధం చాలా గొప్పదని చెప్తుంది శాస్త్రం. గయాసురుడు అనేటువంటి రాక్షసుడి ద్వారా గయ వచ్చింది చెప్పాలంటే. ఆ వృత్తాంతం కూడా వింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు చెప్తాను, వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది. గయాసురుడు గురించి ప్లీజ్ చెప్పండి. ఇక్కడ గయాసురుడు అనేటువంటి రాక్షసుడు, మామూలుగా రాక్షసులందరూ ఏంటి, శివుణ్ణి లేదా బ్రహ్మనే తపస్సు చేసి వరాలు పొందుతాడు, విష్ణువు వచ్చి హతమారుస్తాడు. ఇక్కడ ఈ రాక్షసుడికి సడన్గా ఏమనిపించిందంటే, ఏమిటి అందరూ శివుణ్ణి విష్ణువుని, మనం శివుణ్ణి బ్రహ్మనే పూజిస్తాం, మనం విష్ణువుని ఆరాధిద్దాం అనిపించింది. ఆయన విష్ణువుని తపస్సు చేశాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వడు. అప్పుడే తపస్సు చేస్తుంటే తపోగ్నిని మిగతా దేవతలు తట్టుకోలేకపోతుంటారు. తట్టుకోలేక విష్ణువు దగ్గరికి వెళ్తారు వీళ్ళంతా. అయ్యా అతనికి తొందరగా ప్రత్యక్షమై ఏదో ఒకటి ఇవ్వండి, మేము తపస్సు యొక్క అగ్నిని మేము భరించలేకపోతున్నాం, తపోగ్నిని మేము భరించలేకపోతున్నాం, మీరు వెళ్ళి ఏదో ఒకటి వరం ఇవ్వండి అంటారు. అనగానే ఈ విష్ణువు వెళ్తాడు ఆయన దగ్గరికి, గయాసుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు నీకేం కావాలి అంటే, నాకు ఒక వరం కావాలి. ఏమిటా వరము అంటే, నన్ను చూసినంత మాత్రం చేత విష్ణు లోపానికి వెళ్ళిపోవాలి మనిషి, మోక్షాన్ని పొందేసేయాలి. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకా వాడికి ఇంక జన్మలో ఏమీ ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు. ఆ కోరిక సరే తదాస్తు అంటాడు. విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. ఆయన భక్తుడు అయిపోయి, విష్ణుమూర్తి భక్తుడు అయిపోయి గయాసురుడు. జనాలందరూ చూడటం, మోక్షం పొందడం, వెళ్ళిపోవడమే. విష్ణులోకం నిండిపోతూ ఉంటుంది. అంటే అది అన్లిమిటెడ్ లేదు చెప్తున్నాను. ఈ యజ్ఞాలు లేవు, ఏమీ లేవు, ఇంకా హోమాలు, యజ్ఞాలు, పూజలు ఏమీ లేవు, అవిస్సులు సమర్పించడం ఏమీ లేవు. ఈ దేవతలందరూ మళ్ళీ మొరపెట్టుకుంటారు, స్వామి ఏమిటి అన్యాయం, వాడిని చూస్తే మోక్షం వచ్చేస్తుంది, ఇంకా భూమి మీద ఏమీ లేవు, అసలు ఒక పూజ పునస్కారం ఏమీ లేకుండా అయిపోతుంది, ఇది మరీ ఘోరంగా. మీరే కదండి అయ్యా ఆయన ఏమడిగారు, వరం ఇమ్మన్నారు, నేను వెళ్ళి వరం ఇచ్చా. ఇప్పుడు వెళ్ళి ప్రత్యక్షమైన తర్వాత, తపస్సుకు మెచ్చి వెళ్ళిన తర్వాత వరం అడిగిన వరం ఇవ్వాల్సిందే, అది దేవతా ధర్మం. అంటే అలా కాదు, ఇప్పుడు ఇవన్నీ లేకుండా పోయాయి, యజ్ఞాలు ఏమీ లేకుండా పోయాయి, దీన్ని ఏం చేయాలంటే, సరే నేను మీకు ఒక ఐడియా చెప్తాను. మీరు వెళ్ళి గయాసుడి దగ్గరికి వెళ్ళి మీ మీద హోమం చేయాలని వరం అడగండి. వరం అడిగితే ఏం కావాలని అంటాడు. నువ్వు పడుకొని ఉండగా నీ వీపు మీద హోమగుండాన్ని బట్టి హోమం చేయాలని హవిస్సు సమర్పించండి, అందులో మొత్తం దగ్ధమైపోతాడు గయాసురుడు అని ప్లానింగ్ ఇస్తారు వీళ్ళకి. సరే మీరు అందరూ వెళ్ళే ముందే ఈయన మళ్ళీ గయాసుడి దగ్గరికి వెళ్తారు విష్ణు, ఎందుకంటే ఆయన భక్తుని ఆయన కాపాడుకోవాలి కదా మళ్ళీ. గయాసుడి దగ్గరికి వెళ్ళి, ఇగో నీ దగ్గరికి దేవతలు చదువుతారు, నువ్వు మాత్రం చక్కగా నువ్వు పడుకో, నీ మీద హోమం చేస్తారు, నువ్వు పూర్ణాహుతి చేసేటప్పుడు మాత్రం కదిలేటప్పుడు పూర్ణాహుతి చేయకూడదు అని చెప్పి ఐడియా చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు వస్తారు, చక్కగా గయాసురుడు తప్పకుండా ఇస్తాను నేను, అయ్యో భలేవారే అంటాడు. హోమం జరుగుతూ ఉంటుంది, కదులుతాడు పూర్ణాహుతి చేసేటప్పుడు. అప్పుడు బ్రహ్మేమో, అయ్యా వీడి ఇట్లా కదులుతున్నాడు ఏమిటి పరిస్థితి అంటే, ధర్మదేవతను ఆయన మీద పెట్టండి అని చెప్పి చెప్తారు. అప్పుడు ధర్మశిల అంటారు, ధర్మదేవత గారు ధర్మశిలను తీసుకొచ్చి పెడితే కూడా కదులుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ, స్వామి ధర్మశిలను తీసుకొచ్చి పెట్టినా సరే కదులుతున్నాడు అన్నప్పుడు విష్ణు ఆ ధర్మశిల మీద కూర్చుంటాడు. విష్ణు ఉంటే ఆయన కదలడు, ఎందుకంటే ఆ విష్ణుశిల పడిపోతే గనక దోషం కదా, విష్ణు భక్తుడు కదా, అప్పుడు కదలడు. అప్పుడు విష్ణువు, శివుడు వీళ్ళందరూ కూడా ఆయన మీద రావాలని ఆయన కోరుకుంటాడు. అలా అయినటువంటి ఆ యొక్క జరిగినటువంటి హోమం జరిగిన ప్రదేశమే ఇప్పుడు గయ, పాదగయ, శిరస్ గయ అంటూ ఉంటారు. అయితే అప్పుడు ఆ యొక్క గయాసురుడు అడుగుతాడు, అయ్యా నేను ఏం పాపం చేశాను, ఒక్కరిని మిమ్మల్ని ఎవరిని నేను యుద్ధాలు చేసి వేరే రాక్షసులా మిమ్మల్ని చంపలేదు, అదేవిధంగా నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, చక్కగా అందరికీ చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశారని అడుగుతాడు గయాసుడు. అలా కాదు, ధర్మం దెబ్బతింటుంది. ఇప్పుడు లోకంలో యజ్ఞాలు, హోమాలు, పూజలు ఇవన్నీ ఉండాలి, అవి దేవతలకు అందుతుండాలి. మళ్ళీ దేవతలు ఒక సైకిల్ లాగా పనిచేస్తుండాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు చెప్తా చూడమ్మా, ఇప్పుడు ఉదాహరణకి ఈ దేశపు సీఎంఓ, పిఎంఓ, లేకపోతే ఒక దేశ ప్రెసిడెంటో ఉన్నాడు, ఎవరిని ఏ పని చేయనివ్వకుండా అందరికీ డబ్బులు పంచుకుంటూ పోతే ఏమైపోతుంది ఆ దేశం? ఎలా అభివృద్ధి చెందుద్ది? ఎవడే పని చేయడు, డెవలప్ కాదు కదా. అసలు ఎవడే పని చెప్తే ప్రొడ్యూసే అవ్వదు, ఫస్ట్ మనీకి వాల్యూ పడిపోద్ది. అది ఎలాగైతే సోమరపోతం చేసేసి మనిషి ఏమి చేయకుండా అయిపోతుందో, అదేవిధంగా ఈ చక్రం, ధర్మచక్రం తిరిగేటువంటి దాన్ని పాడైపోతుంది నువ్వు నీ వల్ల.
అందుకని ఇలా చేశాం, కానీ నీ మీద ఎటువంటి కోపం లేదు అని. అప్పుడు ఆ దేవతలందరూ కూడా నీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ గయలో చేస్తారు వాళ్ళు చాలా చక్కటి మోక్షాన్ని పొందుతారు అనేటువంటి దాన్ని వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా గయ రావడం అసలు ఆ జరిగింది. కథ వింటుంటేనే వినాలట యాక్చువల్గా ఖచ్చితంగా వినాలి. వినాలి. అసలు ఎంత అదృష్టం కదా, నిజంగా తెలుసో తెలియకో కుదరక ఏమన్నా ఇలాంటివి చేయలేకపోయినా వింటుంటే కూడా అసలు ఆ ఎనర్జీస్ బాగున్నాయి గురువు గారు. బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే గైలో చేస్తే ఇంక జీవితాంతం చేయకూడదు అనుకుంటారు. తప్పు. గైలో చేశాక కూడా చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి. సంవత్సరం చేస్తారు. అమావాస్యలకు స్వయం పాకం ఇస్తారు. ఇప్పుడు మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యకి ఇంకా గొప్ప విషయం ఏంటంటే గ్రహణం కూడా వచ్చింది. గొప్ప విషయం అంటే గొప్ప విషయమే. గ్రహణం ఎక్కువ పట్టు. మీరు ఇచ్చే దానం 100 రెట్లు పనిచేస్తుంది. మీరు చేసే మంత్రం 1000 రెట్లు పనిచేస్తుంది. సో ఇచ్చే తర్పణం కూడా 100 రెట్లు ఫలితం బ్రహ్మాండంగా ఇస్తుంది. పనిచేస్తుంది. అబ్బా, సో అద్భుతమైన అదృష్టాన్ని పట్టించేటటువంటి యోగం మాట అయితే ఇది. అలాగే తర్పణాలు 11:45 నుంచి 12:45 1 గంట లోపల చేయండి తర్పణం మధ్యాహ్న సమయంలో. అదేవిధంగా రాత్రిపూట గ్రహణం ఉన్నందుకు మనకు లేకపోయినా, ఇండియాలో లేకపోయినా జపం చేసుకోవచ్చు. 9-13 గంటల స్టార్ట్ అయ్యి 3 గంటల చిల్లర వరకు ఉంటుంది. ఆ సమయంలో జపం చేసుకుంటే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. సాయంత్రం పూట అమ్మవారి యొక్క ఆరాధన ఈ మహాలయ అమావాస్యలో మధ్యాహ్నం మీరు తర్పణాలు ఇస్తే సాయంత్రం పూట లలితా సహస్రనామ శ్రవణము పఠనము లేదా కుంకుమ పసుపు తీసుకొని వేస్తూ శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే క్రితం వీడియోలో మీరు చెప్పారు కదా, అమావాస్య రోజు అంటే ముందు రోజు నెయ్యి అన్నం తినాలి అని చెప్పి తర్పణం ఇచ్చిన తర్వాత తీసుకోవాలంటారు. కాదు, ముందు తర్పణాలు ఇచ్చిన తర్వాత భోజనం చేయాలి. భోజనం చేయాలి. ఆ భోజనంలో అంటే క్రితం వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక చిన్న పరిహారం కూడా చెప్పారు, అది కూడా అమావాస్య రోజే. సో ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, వీక్షించండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మవారి నవరాత్రుల గురించి చెప్పిన వీడియో అది. అమ్మవారి నవరాత్రుల గురించి సంబంధించిన వీడియో ఖచ్చితంగా వీక్షించండి. ఎందుకంటే ఇలాంటి పరిహారాలు తెలుసుకోవడము, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, మనకున్నటువంటి దోషాలను పోగొట్టుకోవడం చాలా ముఖ్యం. అసలు ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ అంటే నభూతో నా భవిష్యత్తి అంటే ఇలాంటి అంశం వినడం ద్వారా కూడా మనం ఉన్న ఈ పితృ దోషాలు తొలగించుకోవచ్చు అనేది ఒక కథ రూపంలో చెప్తూ ఆ రోజు చేయవలసిన విధి విధానాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మహాలయ అమావాస్య. ఖచ్చితంగా మరి ఈ మహాలయ పక్షాల్లో చేసిన వారు కానివ్వండి, అన్ని విధి విధానాలు చేయలేని వారు కానివ్వండి, ఖచ్చితంగా ఆ రోజు ఏం చెయ్యాలి, ఎలాంటి పరిహారాలు మనం పాటించాలి, ముఖ్యంగా గురువు గారు చెప్పిన కథ ఉంది చూడండి, నభూతో నా భవిష్యత్తి, అలాంటివి మనం వినాలి. వినడం ద్వారా కూడా గజేంద్ర మోక్షం విని దోషాలు పోగొట్టుకుని అద్భుతంగా ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, అలాంటి ఫలితం ఖచ్చితంగా ఈ కథ విన్న వాళ్ళకు కూడా వస్తుంది అని మనస్ఫూర్తిగా అర్థమైంది నాకైతే. ఎందుకంటే కొన్ని వైబ్స్ మనకు అర్థమైపోతుంటాయి కదా అలా. సో ఖచ్చితంగా ఈ కథని వినండి, గురువు గారు చెప్పిన పరిహారాలన్నీ కూడా ఫాలో అవుదాము. సో అందరం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మనకున్నటువంటి జాతక కర్మలను తొలగించుకోవడం చాలా చాలా ముఖ్యం. మరి జాతక కర్మలు తొలగించుకోవాలంటే అసలు మన జాతకంలో ఏముంది, ఎలాంటి దోషాలని మనం పోగొట్టుకోవాలి, అసలు మన జాతకం ఏంటి ఫస్ట్ తెలియాలిగా. మరి ఒక్కసారి జాతక పరిశీలన చేసుకుని దానికి తగిన విధి విధానాల ప్రకారం మీకు పరిహారాలు కావాలి, మన నానాజీ పట్నాయక్ గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.